ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర. ఈరోజు అయితే కొంచెం బాధగా అనిపించింది. మా వారైతే సడన్గా ఫోన్ రావడంతో అయితే మమ్మల్ని వదిలేసి తను డ్యూటీ పని మీద అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా అందుకే బ్యాగ్ ప్రిపేర్ చేసుకున్నారు. అసలు అనుకోలేదు 10 days లీవ్ తెచ్చుకుని 10 రోజులు పండగ అయిపోయినాక వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ 10 days కాస్త 40 days నేను ఇంటికాడ ఉండాల్సి వచ్చింది. ఇంకా తప్పదు కదా, అందుకే నేనైతే ఇంటి దగ్గరే ఉంటా 40 days. ఇంకా అలాగే సంక్రాంతి పండగ అన్నీ చూసి దాని తర్వాత అయితే కలకత్తా వెళ్ళిపోతాము. ఇంకా మా వారి కోసం పులిహోర, నైట్కి అయితే పులిహోర ఇంకా చపాతీ ఉల్లిగడ్డ కూర అయితే చేసిన. ఎక్స్పెక్టే చేయలేదు. నేను కూడా బ్యాగ్ సర్దుకున్నా. ఇంకా సడన్గా ఉండి ఫ్యామిలీ ఇంటి దగ్గర వదిలేసి నేను ఒక్కడనే వెళ్తాను, తర్వాత వస్తా అని చెప్పిండు కొన్ని రోజులకి. అందుకే మనసులో కొంచెం బాధ అనిపించింది. ఇంకా తర్వాత ఇంటి దగ్గర ఉన్న చాలా రోజులు అయింది కదా, 1 month కూడా ఇంటి దగ్గర లేక ఆడ 10 days ఇక్కడ 10 days అయితే ఉండొచ్చు అని మనసులో అనిపించింది. ఇంకా మా వారు సడన్గా సర్దుకుంటున్నాడు. హడావిడి అయిపోయింది. అందులో ఆ రోజు ట్రైన్ కూడా 8 hours లేట్. లక్కీ అనుకోవాలి, తొందరగా అయితే మిస్ అయ్యేది ట్రైన్. ఇంకా లేట్ కాబట్టి నేనైతే లవలడ్లు కూడా చేస్తున్నా మా వారి కోసము అప్పటికప్పుడు అనుకొని. అంటే మా అత్త చేసి ఇచ్చింది, నేను ఓన్లీ ముద్దలు అయితే చుడుతున్నా. ఇంకా లవలడ్లు చేయడం కూడా చాలా ఈజీ కదా, తొందరగా అయిపోతుందని మా వారైనా తీసుకెళ్ళలేదు. ఇంకా మేమే ఇంటి దగ్గర కూర్చొని రోజు టైంపాస్కి అయితే తింటూ ఉన్నాం. అందులో అక్కడ కలకత్తాలో అయితే చాలా చలి ఉండిద్ది. ఆ చలికి అసలు నేను తట్టుకోలేను. మా సైడ్ అయితే చాలా తక్కువ, దాంట్లో 10% కూడా ఉండిద్ది చలి. ఇక్కడ ఇంకా చలి కూడా తప్పించుకున్నట్టు అనిపించింది. ఇంకా నేను అక్కడికి వెళ్ళినా మా వారే అలాగో మమ్మల్ని అక్కడే వదిలేసి కోటలో తను డ్యూటీ పని మీద వెళ్ళిపోతారు. అదేదో ఇంటికాడే ఉంటే ఫ్యామిలీతోటి టైంపాస్ అవుతుందని కూడా ఒక ఆలోచన అయితే వచ్చింది. మా కన్నయ్య ఇంకా వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోయినరు ఆ రోజు. ఇంకా దాని తర్వాత చూడండి ఏది దొరికితే అది పూసుకుంటా ఉన్నాడు. ఒక 5 minutes సైలెంట్గా ఉంటే ఏదో ఒక తులో పని చేస్తూనే ఉంటాడు. ఆ రోజు అయితే ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకొని అయితే వచ్చిండు. ఇది ఇంకా నెక్స్ట్ డే సండే రోజు మార్నింగ్ వీడియో. మార్నింగ్ ఇంటి ముందుకైతే ఇంకా చేపలు అయితే వచ్చినాయి. సండే రోజు చాలా బాగున్నాయి చేపలు. వీటిల్లో ముళ్ళున్నవి ఎక్కువ టేస్ట్ ఉంటాయి, ముళ్ళు లేని కొంచెం సప్పగా ఉంటాయి అనిపించదు. కానీ ముళ్ళు తీసుకొనికే సరిపోతుంది, ఆ టేస్ట్ ఆస్వాదించడం పక్కన పెడితే. నేనైతే ముళ్ళున్నాయే తీసుకున్నది మా అత్త. ఇంకా వాటిని అయితే వాళ్ళే అక్కడే కడిగి కోసిస్తారు. మనం ఓన్లీ ఒకసారి ఉప్పు వేసి కడుక్కుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ రొయ్యలు అవి అయితే చిక్కవు, చాలా తక్కువ. ఓన్లీ చేపలు, చిన్న చేపలు అవే చిక్కుతాయి. ఇంకా నేను చేపల పులుసు అయితే పెట్టిన, సగం ఫ్రైకి అయితే తీసిన. ఇంకా దాంట్లోకి కాంబినేషన్ చపాతీ ఇంకా వైట్ రైస్ అయితే చేసిన. ఇవి తినేటప్పుడు మా వారైతే గుర్తుకొస్తా ఉండింటే బాగుండు. నిజంగా ఈ చేపలలో చాలా ముళ్ళులు ఉన్నాయి. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా మా వారైతే హౌరా నుంచి వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కిండ్రు. నేను ఒక్కసారి కూడా ఎక్కలేదు. ఇంకా తను మార్నింగ్ అక్కడే టిఫిన్, మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చిండ్రు. అవి కూడా టేస్ట్ అయితే నార్మల్గానే అనిపిస్తుంది, అంత టేస్ట్ అయితే ఉండవు. ఇంకా ఫుడ్ వైజ్ అయితే క్వాలిటీ బాగానే ఉండిద్ది. ఇంకా అక్కడైతే తినేసిండు. అసలు ఎక్స్పెక్టే చేయలేదు నేను ఇక్కడే ఇంటికాడ ఉండి మా వారు అక్కడికి వెళ్తారని డ్యూటీ పని మీద. ఇంకా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా, సడన్ సిచ్యువేషన్ వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా నాకు కూడా మనసులో అయితే బాధ అనిపించింది. ఇంకా తప్పదు కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నా. అక్కడికి వెళ్తే న్యూ ఇయర్గా మిషన్ నేర్చుకుందాం, ఎన్నో కొత్త ప్లాన్స్ అయితే వేసుకున్నా. అవి నెక్స్ట్ మంత్కి అయితే పోస్ట్పోన్ చేసిన. మా వారైతే క్షేమంగా. ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి.